హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరామ్ రియల్టర్స్. ఈరోజు శ్రీరామ్ రియల్టర్స్ డైరెక్టర్ గారితో కలిపి నేను వాళ్ళ కొత్త వెంచర్కి రావటం జరిగిందండి. ఈ వెంచర్ ఏంటంటే అమరావతి క్యాపిటల్ పరిధిలో ఉన్నంతలో తక్కువ రేట్ అండి, కానీ చుట్టుపక్కల చూస్తే చాలా హైలైట్స్ రాబోతున్నాయండి. బహుశా ఇన్ని హైలైట్స్ ఏ ఏరియాకి రావేమో అన్ని హైలైట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూస్తే ఈ వెంచర్కి ఒక సైడ్ చూడండి, మనకు హౌసెస్ కనపడుతున్నాయి. ఆ హౌసెస్ ఉన్న ఊరే మనకి కొత్తపేట అంటారండి. ఈ కొత్తపేట ఫేమస్ ఏంటంటే మనకు అమరావతి కొత్త రైల్వే లైన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది కదండి. దాంట్లో మొత్తం 9 రైల్వే స్టేషన్లు వస్తున్నాయి. ఆ 9 రైల్వే స్టేషన్లో 5వ రైల్వే స్టేషన్ ఇక్కడ వస్తుందండి. ఆ ఇళ్లకి ఈ వెంచర్కి మధ్యలో, అంటే రైల్వే స్టేషను రేపు ఫ్యూచర్లో మనకి చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో ఉండబోతుంది. అలాగే ఇటు సైడ్ కొత్తపేట ఉంది కదండి, చూడండి ఇంకో వైపు చూడండి, వెంచర్కి ఇంకో సైడ్ చూడండి. అమరావతిలో అతి ముఖ్యమైన ప్రాంతం ఇది. దాములూరుకి ప్రత్యేకత ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ పడుతుందండి ఇక్కడ. రెండోది ఏంటంటే వైకుంఠపురం బ్యారేజ్ కూడా ఇక్కడే వస్తుందండి. మూడోది ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ కూడా ఇక్కడే వస్తుంది. ఎందుకంటే ఈ లైన్ లో ఇది లాస్ట్ ఊరు. అది దాటితే కృష్ణానది, కృష్ణానది దాటితే వైకుంఠపురం, అంటే ఇంకా అమరావతి రాజధాని అండి. ఈ దాములూరు నుండి ఆ వైకుంఠపురంకి మనకి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ 6 లైన్ బ్రిడ్జ్ ఒకటి ఫామ్ చేయబోతున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కింద ఫామ్ చేయబోతున్నారండి. బ్యారేజ్ ఎందుకంటే 11 TMCలు నిల్వ ఉంచబోతున్నారు ఇక్కడ. రైల్వే బ్రిడ్జ్ కూడా ఇక్కడే 3 బ్రిడ్జ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, బ్యారేజ్, రైల్వే లైన్ 3 ఇక్కడే వస్తున్నాయి. అలాగే చూడండి రెండు వైపులా హైలైట్స్, అవి కూడా చాలా దగ్గరగా హైలైట్స్. ఇది దాటేమంటే దాములూరు దాటితే రాజధానిలోకి వెళ్ళిపోతాం మనం. థర్డ్ హైలైట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ హైలైట్ ఇది. రీసెంట్ గా మనకి అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కి సంబంధించిన డిజైన్స్ పబ్లిక్ డొమైన్ లో ఓటింగ్ పెట్టడం జరిగిందండి. 4 డిజైన్స్. దేనికి ఎక్కువ ఓటింగ్ పడితే ఆ బ్రిడ్జ్ ని సెలెక్ట్ చేసి 2 months లో వర్క్ స్టార్ట్ చేయబోతున్నారండి. మనకు కనపడేది మనకి మూలపాడు అండి. మూలపాడు నుంచి అవతలకి బ్రిడ్జ్ ఫామ్ చేయబోతున్నారు, ఐకానిక్ బ్రిడ్జ్. ఇదేంటంటే అవతలకి వెళ్ళటానికి ఒకటి, రెండోది ఏంటంటే టూరిజం కింద డెవలప్ చేస్తున్నారండి. ఆ బ్రిడ్జ్ ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద డెవలప్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఏరియా దాములూరు అనుకున్నాం కదండి, ఈ ఏరియా అంటే నది దగ్గర ఉంది. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి పరిటాల దగ్గర స్టార్ట్ అయింది. పరిటాల నుంచి రివర్కి వచ్చే రూట్ లో ఉన్న లాస్ట్ ఊరే దాములూరు అండి. మన పక్కన పరిటాల ఉంది. జస్ట్ మనం 4 నిమిషాల్లో పరిటాల ఊర్లోకి వెళ్ళిపోతామండి. అయితే పరిటాలకు ప్రత్యేకతలు చూడండి. ఈ వెంచర్కి ఇటు ప్రత్యేకతలు చూసాం, ఇటు ప్రత్యేకతలు చూసాం, అటు ప్రత్యేకతలు చూసాం. ఇటు ప్రత్యేకత ఏంటంటే మనకి పరిటాల హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. 125 feet విగ్రహం ఉంటుంది, స్టాట్యూ, చాలా ఫేమస్. ఓకే, ఆ పక్కనే మనకి 350 ఎకరాల్లో రైల్వే స్టేషన్ రాబోతుందండి. ఈ అమరావతి రైల్వే స్టేషన్ లో ఒక రైల్వే స్టేషన్ అది. 350 ఎకరాలు ఎందుకంటే అక్కడ మొత్తం కూడా లాజిస్టిక్ హబ్ కింద ప్రకటించారు పరిటాలని. ల్యాండ్ పూలింగ్ కూడా చేయబోతున్నారండి. ఇది రెండో పెద్ద రైల్వే స్టేషన్ అండి అమరావతిలో. మొట్టమొదటిది మన నెక్కల్లో 1500 ఎకరాల్లో డెవలప్ చేయబోతున్నారండి. ఆ రైల్వే స్టేషన్ మన దగ్గర ఉంది. లాజిస్టిక్ హబ్ ఇక్కడ 2 చాలా దగ్గరగా ఉన్నాయి మనకి. ఇక థర్డ్ చూసుకుంటే కంచికిచర్ల అండి. ఈ పరిటాలను ఆనుకుని ఉన్నదే కంచికిచర్ల. కంచికిచర్లకు హైలైట్ ఏంటంటే మన కంచిచర్ల ఇటు సైడ్ ఉంటుందండి. కంచిచర్లకు హైలైట్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అండి. మనకు 189 కిలోమీటర్లు 12 వరుసల్లో ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేయబోతున్నారు. జనవరిలో మనకు వర్క్ స్టార్ట్ అవుద్ది. ఆ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడికి దగ్గరలో ఉందండి. మనకి మోగులూరు మీదుగా వెళ్తుంది. దాములూరు ఏదైతే ఉందో దాములూరు తర్వాత చెవిటికల్ అండి. చెవిటికల్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. చూడండి ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే ఉంది మనకి దగ్గరలో, అంటే కనెక్టివిటీస్ అవతలకే. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, అలాగే బ్యారేజ్, మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్, మొత్తం బ్రిడ్జ్లన్నీ మనకి 3 బ్రిడ్జ్లు వచ్చినాయండి. ఇక్కడ 4వది రైల్వే బ్రిడ్జ్. నెక్స్ట్ బ్రిడ్జ్ చూసుకుంటే మన గొల్లపూడి దగ్గర ఆల్రెడీ విజయవాడ వెస్ట్ బైపాస్ రూపంలో ఆల్రెడీ డెవలప్ చేసేయటం జరిగింది. ఒక బ్రిడ్జ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉందండి. అది ఎక్కడంటే జగ్గయ్యపేట నుండి అవతల ముక్చియాల అని ఉంటది, అక్కడికి ఒక బ్రిడ్జ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చూడండి ఎన్ని బ్రిడ్జ్లు వచ్చినాయో. అలాగే ఈ ఏరియాకి టూరిజం కూడా మనకి హైలైట్ అవ్వబోతుందండి. ఎందుకంటే మనకి ఏ సిటీలోనూ లేని విధంగా ఏకంగా 2500 ఎకరాలు మనకి బటర్ఫ్లై పార్క్ ఉందండి ఇక్కడ పక్కనే మూలపాడులో. అలాగే అక్కడే 150 ఎకరాలు కపిల్ దేవ్ గారికి గోల్ఫ్ కోర్స్ కోసం ఇవ్వటం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో 2 క్రికెట్ స్టేడియంస్ కూడా మూలపాడు దగ్గర ఉన్నాయి.
అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. అన్ని కాలేజెస్ స్కూల్స్ మన పక్కనే అవైలబుల్ ఉన్నాయి. అంతేకాదండి, కంచికచర్ల పరిటాల ఈ రోజు ఒక మంచి మున్సిపాలిటీ ఎలా ఉంటుందో ఆ రెండు అలాగైతే డెవలప్మెంట్ అయినాయండి. మనం ఏది కావాలన్నా కంచికచర్ల పరిటాల దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ టు విజయవాడ హైవే 6 లైన్స్ చేస్తున్నారని నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవేకి ఓన్లీ మనం 4 minutes డిస్టెన్స్ లో ఉన్నామండి. ఇలా చూసుకుంటే ఈ ఏరియాకి ఎటు చూసినా కానీ ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు డెవలప్మెంట్స్ జరుగుతుంటే మనం ప్లాట్ కొన్నామంటే దానికి రేటు పెరగదు, కానీ చాలా దగ్గర రోజుల్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి అనగా ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటే మనకి ఎన్నో రేట్లు హైక్ అవుద్దండి. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ రేటు చాలా తక్కువ ఉందండి. చుట్టుపక్కల మీరు అన్ని వెంచర్లు చూడండి, మనకి 12,000 నుండి 15,000 మధ్యలో జరుగుతున్నాయి. మనకి 15,000 రేట్లో ఉన్నాయి మొత్తం. రీసెంట్గా ఒక కంపెనీ అయితే 18,000 కూడా సేల్ చేస్తున్నారు హైవే ఫేసింగ్లో. కానీ మన వెంచర్లో రేట్ ఏంటంటే కేవలం 7,000 అండి. గజం 7,000 రూపాయలు అండి. 30 అడుగుల రోడ్లు డెవలప్ చేసి మనకి 7,000 గజం 7,000 7,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో దొరుకుతుందంటే ఇప్పుడు తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంచుకుంటే అది ఎలా పెరగాలంటే అలా పెరుగుతూ వెళ్తుందండి. మనకు ఆల్రెడీ డబల్ రేట్లు ఉన్నాయి పక్కన, ఈజీగా డబల్ అవుద్ది, అంతకు మించి కూడా అవుతుందండి. ఈ వెంచర్ లో మీరు ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే శ్రీరామ్ రియల్టర్స్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయన నెంబర్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆయన కాల్ చేస్తే మీకు సైట్ విజిట్ పెడతారు, మంచి సర్వీస్ ఇస్తారు. వెంటనే ఆయనకు కాల్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.